కాసేపట్లో సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ అధికారులు భేటీ కానున్నారు. ఈ సమీక్షలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర ముఖ్య అధికారులు కూడా పాల్గొంటారు. ఇక విజయవాడలో సీఎంతో సమావేశమై గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపై సమీక్షించనున్నారు. అనవసరంగా నూతన భవన నిర్మాణాలు చేపట్టడం, తిరుమలలో అనాధికారికంగా వెలిసినటువంటి దుకాణాలు, టీటీడీలో ఇప్పటికే పాతుకుపోయినటువంటి అధికారుల బదిలీలు, అధికారుల పనితీరుపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. తిరుమల పవిత్రతను పెంచేలా చేపట్టాల్సిన చర్యలు, ఏఐ సహకారంతో దర్శన సమయం కుదింపుపై చర్చ జరగనుంది. ఇక అన్య మతస్థులకు వివిధ ప్రభుత్వ శాఖలకు బదిలీ చేసే అంశాన్ని కూడా సీఎం చర్చించనున్నారు. తిరుమలలో భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనులు మరియు భక్తుల సౌకర్యార్థం కల్పనపై చర్చ జరగనుంది. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే టీటీడీ ప్రక్షాళన దిశగా మొదటి అడుగు వేసేందుకు ఈరోజు ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబుతో కాసేపట్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఇతర ఇంజనీరింగ్ శాఖ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమల ప్రక్షాళనకు సంబంధించి చూసుకున్నట్లయితే మొదటగా చూసుకున్నట్లయితే ఏదైతే తిరుపతి సమీపంలో నిర్మిస్తున్నటువంటి ముంతాజ్ హోటల్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇప్పటికే టీటీడీకి అప్పచెప్పిన నేపథ్యంలో దాన్ని తిరుమల కారిడార్గా నిర్మించే దశలో దీనిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 20 పైన అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి కొన్ని ఏదైతే తిరుపతిలో నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో అనధికారికంగా కోట్ల రూపాయలు వెచ్చించి కొన్ని భవనాల నిర్మాణాలకి, అంటే సుమారు 2వ సత్రంలో నిర్మిస్తున్నటువంటి 600 కోట్లతో నిర్మిస్తున్నటువంటి సత్రానికి సంబంధించి ఆ నిధులు ఏ విధంగా రిలీజ్ చేశారు, దానిపై ప్రధానంగా చర్చ రాన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లల హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, మరోవైపు స్విమ్స్ ఆధునీకరణకు సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేశారు, ఎంత స్కామ్ జరిగిందనే దాని మీద ప్రధానంగా చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. ఇంజనీరింగ్ విభాగాలకి సంబంధించి భారీ స్థాయిలో దీనిపై చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే తిరుమలలో టీటీడీ అధికారులుగా ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయినటువంటి అధికారులని ప్రక్షాళన పేరుతో వాళ్ళని మార్పు చేసే విధంగా దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు అన్యమతస్థులుగా ఉన్నటువంటి వారిని పూర్తిగా ఏదైతే ప్రభుత్వ శాఖలకి బదిలీ చేసే ఇందుకు పూర్తిగా ఏదైతే ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే శ్రీవారి దర్శనానికి సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంతో సామాన్య భక్తులకి దర్శనం త్వరితగతిన జరిగే విధంగా దానిపై అంటే కేవలం ఆ భక్తులకి గంటలోపే దర్శనం అయిపోయే విధానానికి ఏదైతే సీఎం ముందు ఈ సమీక్షలో ప్రధానంగా చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు గతంలో విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో ఉదయం 5:30 ఉండేది. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 10:15 చేయడంతో మధ్యాహ్నం విఐపి బ్రేక్ దర్శనం పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 1 గంట 2 గంటలు అవుతుండడంతో సామాన్య భక్తులు, ఇటు కళ్యాణోత్సవం వెళ్ళేటువంటి భక్తులు, ఇటు చిన్నపిల్లలతో వెళ్ళేటువంటి తల్లిదండ్రులు భక్తులు కావచ్చు, వృద్ధులకి సంబంధించిన దర్శనం తీవ్ర ఆలస్యం అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా బ్రేక్ దర్శనాన్ని కూడా మార్పు చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా ప్రయోగాత్మకంగా ఈ శనివారం నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. మరోవైపు ఉదయం 5:30 ఈ బ్రేక్ దర్శనాన్ని మొదలుపెట్టినట్టయితే తెలుస్తుంది. మరోవైపు శ్రీవాణి దర్శనానికి సంబంధించి ఇప్పటికే శ్రీవాణి దర్శనం ఏదైతే విఐపి ప్రోటోకాల్ తర్వాత అది 10:15 ప్రారంభం అవుతుంటుంది. కానీ ఈసారి అదే రోజే, అంటే ఒకవేళ టోకన్లు ఇచ్చిన రోజే అదే రోజు రాత్రి 7 గంటలకి స్వామివారికి నైవేద్య విరామం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనే శ్రీవాణి దర్శనం ఉండేలా దాన్ని ప్లాన్ చేస్తున్నారు. దాని మీద కూడా సమీక్ష మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజే వాళ్ళకి దర్శనం కల్పిస్తే ఆ రోజుకి వారికి అక్కడ అద్దె గదులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోతుంది. పూర్తిగా అద్దె గదులు అన్ని అందుబాటులో ఉంటాయి, సామాన్య భక్తులకి ఎక్కువగా అందుబాటులోకి వస్తాయని చెప్పేసి దీనిపై ప్రధానంగా చర్చకు వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానంగా తిరుమల కారిడార్కి సంబంధించి ఏదైతే ముంతాజ్ హోటల్కి సమీపంలో నిర్మిస్తున్నటువంటి ప్రాంతాన్ని ఇప్పటికే రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ ఏం నిర్మించాలి, ప్రధానంగా భక్తులకు సంబంధించినటువంటి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనే దాని మీద ప్రధానంగా చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తిరుమలలో అనధికారికంగా ఏర్పడినటువంటి షాపులు కావచ్చు, మరోవైపు తట్టలు, అంటే భారీ స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో సుమారు 500 నుంచి 1500 మంది దాకా షాపులని కేటాయించారు. దానికి సంబంధించి కూడా కీలకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. అవన్నీ పూర్తిగా తొలగించి ఏదైతే గతంలో ఎన్ని లైసెన్సులు ఉన్నాయో ఆ లైసెన్సులను మాత్రమే కొనసాగించే విధంగా దానిపై చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు సమావేశం ప్రధానంగా చూసుకున్నట్టయితే సామాన్య భక్తులకి దర్శనానికి సంబంధించి కీలకంగా నిర్ణయం కాబోతుంది. ఎందుకంటే టీటీడీ మొదటి నుంచే చెప్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెట్టామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో మొదటగా
భక్తులకి సామాన్య భక్తులకి ఇచ్చేటువంటి దర్శనాన్ని ప్రధానంగా తీసుకునే, ఎందుకంటే వాళ్ళకి కల్పించేటువంటి సదుపాయాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అద్దె గదులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో భక్తులకి సామాన్య భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అనే దాని మీద కూడా టీటీడీ కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే దర్శనానికి సంబంధించి చూసినట్లయితే విఐపి దర్శనాలు కూడా ఈ నెల 15 నుంచి ఒకవేళ జూన్ 30వ తేదీ వరకు రద్దు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వేసవి సెలవులు రానున్న నేపథ్యంలో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కీలకంగా మారబోతున్నట్టయితే తెలుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సునీల్.